మా అయ్యగారు జయమ్మ గారు ప్రారంభించండి. అయ్యగారు ప్రైజ్ లార్డ్ అయ్యగారు. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియజేస్తా ఉన్నానండి. ఉదయకాల సమయంలో మంచిది ఒక పల్లవి ఒక చరణం పాడుకొని వాక్యంలోనికి వెళదాము. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడిదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడిదన్. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడిదన్. ఆకాశము దాని క్రిందున్న ఆకాశము ఆకాశము దాని క్రిందున్న ఆకాశము భువి పైన కనబడునువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భువి పైన కనబడునువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ప్రైజ్ లార్డ్ అండి. మంచిది. ఈ సమయంలో మనము వాక్యము కొరకు మనము 2 మాటలు ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాము. మహాపరిశుద్ధుడా, జీవమగలిగిన దేవా, జీవాధిపతి, వేకువని నిన్ను స్తుతించుట, వేకువని నిన్ను వెతుకుట అయా మా జీవితములో నాయన ప్రభువును చేసినటువంటి గొప్ప భాగ్యము కొరకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. మా ప్రియులందరూ నాయన ప్రభువా వేకువనే లేచి నాయన ప్రభువా నిన్ను కొనియాడటానికి, కీర్తించుకోవటానికి, నిన్ను స్తుతించటానికి, నీ నామము నిరంతరమును కూడా స్తోత్రార్పణ చేయటానికి నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలై. ఈ దినమును ఆయన ప్రభువా నీ ప్రియుల మధ్య నేను వాక్యం పంచుకోవటానికి మీరు ఇచ్చినటువంటి నైనా ప్రభువా నీ కృప కొరకై నీకు స్తోత్రాలు ప్రభువా. వాక్యంలో నాయన ప్రభు వెళుతుండగా ప్రభు మీరేనైనా ప్రభు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమకాంతరం నుంచి మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో మరి మీ మధ్య వాక్యం పంచుకోవటానికి అయ్యగారు నాకు ఇచ్చినటువంటి సమయమును కొరకై వందనములు. నాకంటే ఘనులు, నాకంటే జ్ఞానవంతుల మధ్య మరి దేవుడు వాక్యం పంచుకోవటానికి నాకు చిన్న అవకాశాన్ని దయచేస్తున్నారు. అందును బట్టి దేవునికి వందనాలు. నాకు సమయం ఇస్తున్నటువంటి దైవదోసులకు నా వందనములు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో కీర్తనలు, దావీదు రాసినటువంటి కీర్తనలు 28వ అధ్యాయము. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి మాట, మనము దేని కొరకు విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. విజ్ఞాపన చేస్తా ఉన్నాం. మనం ప్రతి ఉదయము వేకువనే దేవుణ్ణి వెతుకుతా ఉన్నాము.
366 రోజులు అయ్యగారోళ్ళు ఎంతో మరి వారి యొక్క సమయమును హెచ్చించి అనేక మంది బిడ్డలు కొరకు సిద్ధపరిచి ప్రతి దినము కూడా బలపరుస్తూ ఉన్నారు. కనుక మనము కొన్ని విషయాలు ఈ యొక్క ఉదయ కాలంలో నేర్చుకుందాం. 28వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. ఇక్కడ దావీదు ప్రభు అయినటువంటి దేవుణ్ణి ఎదుట ప్రార్థన చేస్తా ఉన్నాడు, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తాను? నేను నీకు మొరపెట్టగా నీ పరిశుద్ధాలము వైపు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించుము. విజ్ఞాపన ధ్వని అంటే శబ్దము, అంటే మనము మాట్లాడుతున్నటువంటి మాట యొక్క విజ్ఞాపనని దేవుడు ఆలకించేటువంటి వాడై ఉన్నాడు. మనం ఆయన వైపు చేతులెత్తినప్పుడు ఆ యొక్క ఆర్తధ్వనిని, ఆయన పరిశుద్ధాలయము మనము చేతులెత్తినప్పుడు ఆయన ఆలకించేటువంటి వాడై ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించవా? నా విజ్ఞాపనను ఆ మరి నీవు ఆలకించినట్లయితే వాటి ధ్వనిని వల్ల, నేను మొరపెట్టినటువంటి ఆ మొర వల్ల నాకున్నటువంటి సమస్తమును కూడా నీవు తీర్చగలవు. అందుకే దావీదు అంటాడు, ఆపత్కాలములో నేను నిన్ను గూర్చి మొరపెట్టగా నువ్వు నాకు ఉత్తరమిచ్చితివి. ఏమండి, ఆపత్కాలములో మనము మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఏమండి, మనము ఆ కాలంలో మనము ఎవరి దగ్గరికైనా మనము వెళ్ళి విజ్ఞాపన చేసినప్పుడు, మనకున్నటువంటి ఆపదను వారికి చెప్పుకున్నప్పుడు కొన్నిసార్లు హేళన చేయబడతాం, కొన్నిసార్లు దూషించబడతాం, కొన్నిసార్లు తక్కువ చేసి మాట్లాడతారు, కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనము ఒక మా బాధను ఎవరికైనా పంచుకుంటే అది మన గురించి ఇతరులకు చెప్పేటువంటి అవకాశం కూడా ఉంటది. కానీ ఇక్కడ ఈ దేవునికి మొరపెట్టినప్పుడు, ఈ విజ్ఞాపన చేసినప్పుడు ఆయన ఆలకించేటువంటి వాడై ఉన్నాడు. మన పరిస్థితులు ఎవరికో చెప్పుకోలేక ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మనకు సన్నిహితంగా ఉన్నటువంటి వారికి చెప్పుకుంటాం. అయితే వారు ఏం చేస్తారంటే మన నుంచి దాటి వెళ్ళిపోతా ఉంటారు. మన పరిస్థితిని చూసి కూడా కొంచెం సహకరించేటువంటి వారు ఉండరు. కానీ ప్రభు అయినటువంటి దేవుడు మాత్రము అంటున్నాడు ఇక్కడ, దావీదు భక్తుడు సెలవిస్తాను, అయ్యా నేను నీకు మొరపెడతా ఉన్నాను, ఎందుకంటే నీవే నా ఆశ్రయం ఉన్నావు. నేను నీకు మొరపెట్టుచున్నప్పుడు నా ఆశ్రయదుర్గ మౌనముగా ఉండక నా మనవని ఆలకించేటువంటి దేవుడు అయి ఉన్నావు. ఎంత గొప్ప మాట అండి! నా మనవని ఆలకించేటువంటి దేవుడు నువ్వు ఉన్నావు ప్రభువా. నా చేతులు ఎత్తినప్పుడు, నీ మందిరములోని వెళ్ళినప్పుడు నా చేతులు ఎత్తినప్పుడు నా వైపు నువ్వు స్పందించేటువంటి గొప్ప తండ్రివై ఉన్నావయ్యా. ఎంత ప్రభావము కలిగినటువంటి గొప్ప దేవుడు అయ్యుండి ఒక దీనాతి దీనునేటువంటి మానవుడు, ఎన్నిక లేనటువంటి మానవుడు మొరపెడితే ఆలకించేటువంటి గొప్ప మహనీయుడండి. అలసి ఉన్నటువంటి ప్రాణమును తృప్తిపరిచేటువంటి వాడు, భయపడేటువంటి ప్రాణమును ధైర్యపరిచేటువంటి వాడు, సొమ్మసిల్లినటువంటి వారిని ఆయన లేవనెత్తేటువంటి గొప్ప దేవుడండి. ఎవరైతే ఆయన వైపు, ఆయనను ఆధారము చేసుకుని ఆయనను మాత్రమే జ్ఞాపకము చేసుకుంటారో వారి మొర ఆలకించేటువంటి వాడై ఉన్నారు. వారి విజ్ఞాపనను, ధ్వనిని గ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, వేకువనే కనుక మనము చూసినట్లయితే పక్షాదులు, ప్రకృతి అంతా కూడా దేవుణ్ణి నామమును కీర్తిస్తూ ఉంటాయి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. వాటికి ఇచ్చినటువంటి ఆ భాషలను బట్టి, వాటికి ఉన్నటువంటి ఆ ధ్వనిని బట్టి వేకువనే ప్రశస్తమైనటువంటి ఆ యొక్క సమయములో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా వేకువనే చూడండి, పక్షాదులు 3:30, 4:30 ఆ టైంలో కిలకిలామంట దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటాయి. కానీ మానవుడు మాత్రము ఆయన వైపు చేతులెత్తుటకైనను, ఆయనను జ్ఞాపకం చేసుకొనుటకైనను
మానవుడు తన హృదయమును స్పందించలేకపోతా ఉన్నాడు. మానవుడుకి దేవుడు 24 గంటలు సమయం ఇస్తున్నా కానీ ఆ యొక్క సమయమును దేవునికి ఇవ్వవలసినటువంటి వ్యక్తి దేవునికి ఇవ్వకుండా ఏం చేస్తా ఉన్నానంటే ఈ లోకములో ఉన్నటువంటి మనుషులకు తన యొక్క విజ్ఞాపనను మనవి చేసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ దావీదు భక్తుడు చూడండి చక్కని పాఠం మనకు నేర్పిస్తా ఉన్నాడు. నేను నీకు మొరపెట్టగా, ఎంత చక్కని మాట అండి. నేను నీకు నేనున్నానయ్యా, ఇక్కడ నీకు మొరపెడుతున్నానయ్యా అంటే నువ్వు ఆకాశమందు నాకున్నావు, మేలు చేసే దేవుడు నాకున్నావు, నా ఆర్తధ్వనిని ఆలకించేటువంటి దేవుడు నాకున్నావయ్యా. కనుక నా యొక్క విజ్ఞాపనల ధ్వనిని నీవు ఆలకిస్తావు. ఈ యొక్క సత్యమును దావీదు ఎప్పుడైతే గ్రహించాడో దేవుణ్ణి ఆరాధించుటలో, విజ్ఞాపన చేయుటలో, దేవుని స్తుతించుటలో ఎన్నడూ కూడా దావీదు ఎన్నడూ కూడా మరచిపోయినటువంటి వాడండి. ప్రతి విషయంలో కూడా విజ్ఞాపన చేసేటువంటి వాడై ఉన్నాడు దావీదు. ఇక్కడ దావీదు ఎప్పుడు కూడా దేవుని స్తుతించుటలో గొప్ప సమయమును కేటాయించేటువంటి వాడు దావీదు. అయితే దావీదు స్తుతించుటలో దావీదు స్తుతిని బట్టి దావీదును దేవుడు హెచ్చించాడు, దావీదును దేవుడు గొప్ప చేశాడు. అయితే ఇక్కడ ప్రార్థన చేసి విజ్ఞాపన చేసినప్పుడు మనము ప్రతి విషయంలో కూడా విజయాన్నే పొందుకుంటాం. అయితే ఇక్కడ దేవుని కొరకు విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తులను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ దావీదును మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక వ్యక్తిని ఇక్కడ మనం చూద్దాము. మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాము. ఇక్కడ ఒక ఆమె విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాము. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు శిలోహమందు సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుబళ్ళు బలి అర్పించుటకు ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవచ్చుండెను. ఆ కాలమున ఏలియా యొక్క 2 కుమార్తెలు హొప్లి ఫీనేహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తా ఉంది. ఆమె హన్నా. ఆ హన్నాకి ఒక కొరత ఉంది. ఎవరి కొరకు ప్రార్థన చేస్తా ఉందంటే, ఇందాకేమో దావీదేమో దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇక్కడేమో ఈమె బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా ఉంది. ఇక్కడ తన పెనిన్నాకేమో పిల్లలు కలిగిరి, ఈమెకి ఒక కొరత ఉంది, పిల్లలు లేకపోవటం. ఈ స్త్రీని గనక మనం గమనించినట్లయితే ఆ దినాల్లో ఏటేటా యెరూషలేము మందిరమునకు వెళ్ళి సంవత్సరమునకు ఒక్కసారి అక్కడ మరి ఒక పట్టణములో, యెరూషలేము యొక్క పట్టణములో ఏం చేసేవాళ్ళంటే దేవునికి మరి పండుగను ఆచరించేటువంటి వారు. ఆ దినాల్లో ఆమెకు పిల్లలు లేకపోవటం వల్ల ఆమె మరి షిలోహను మందిరమునకు వెళ్ళటానికి ఏటేటా వారు వెళ్తారు. కనుక అక్కడికి వెళ్ళినప్పుడు ఈ స్త్రీ దేవునికి విజ్ఞాపన చేస్తా ఉంది. ఏమని విజ్ఞాపన చేస్తా ఉందంటే చూద్దాము. మనము 11వ వచనములో ఇక్కడ చూద్దాము. చివరి ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలియా ఆమె నోరు కనిపెట్టుచుండెను. పైన వచనంలో కనుక మనం చూసినట్టు సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాల నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినడలా వాని తల మీద క్షౌరము కత్తి అన్నిటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను దాన్ని వానిని యెహోవా నీకు అప్పగించి తినని మొక్కుబడి చేసుకుని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా, చూడండి ఈమె ఎవరి కొరకు ప్రార్థన చేస్తుందంటే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా ఉంది. చూడండి, ఆనాడు ఏటేటా యెరూషలేము మందిరమునకు వెళ్ళి షిలోహోను యొక్క మందిరములో వారు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే వెళ్ళేటువంటి వారు.
అక్కడికి వెళ్ళేటప్పుడు తన ఎల్కా అన్నటువంటి భర్త అనేవాడు ఆమె దుఃఖమును చూసి అంటాడు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడును కానా అంటాడు. అయినా కానీ ఆమెకున్నటువంటి కొరతను బట్టి, ఆమెకున్నటువంటి లేమిని బట్టి, ఆమెకున్నటువంటి పరిస్థితిని బట్టి, ఆమె హృదయ లోతుల్లో నుంచి ఏం చేస్తానంటే యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చిందంటండి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తామో దేవుడు మన హృదయమును చూస్తాడండి. చూడండి, మనిషి దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేసేటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటున్నారు. ఏదో మనము ఆచారబద్ధముగా దేవుని సన్నిధికి వెళ్ళాము కదా అని చెప్పేసి కూర్చునే విధానము కానీ, దేవుని స్తుతించే విధానము కానీ, దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానములో కానీ మనము ఎలా ఉండాలంటే మనము నిరంతరమును కూడా ఆయనకు మహిమ, ఆయనకు భయపడేటువంటి వారముగా ఉండాలి. మన కొరతను ఆయనకు అర్చించినప్పుడు, ఆయనకు విజ్ఞాపన చేసినప్పుడు, ఆ ఆ విజ్ఞాపనను ధ్వనిని ఆయన విన్నప్పుడు ఆయన ఆలకించే విధంగా ఉండాలి. ఇక్కడ ఈ హన్న తన కొరతను షిలోహ మందిరములో ఏటేటా వెళ్ళిన సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తా ఉందంటే యెహోవాకు ప్రార్థన చేస్తూ ఏడుస్తా ఉందండి. ప్రార్థనించినప్పుడు ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆమె ప్రార్థనలో ఏం చేస్తుందో తెలుసా? దేవునికి ఒక నిబంధన చేస్తుంది, దేవునికి ఒక వడంబడికను చేసుకుంటుంది. నాకు ఒక మగ పిల్లవాడిని కనుక ఇచ్చినట్లయితే అతను బ్రతుకు దినములన్నిటి నీకు ప్రతిష్ఠుడుగా ఉంటాడు. ఎంత చక్కటి నిర్ణయం అండి! ఎంత సవాల్తో కూడుకున్నటువంటి ప్రార్థన ఈ ప్రార్థన. ఆమెకున్నటువంటి కొరతను దేవుడు తీరిస్తే నేను మర్చిపోతున్నాను అంటలా, నాకున్నటువంటి అయా లేమిని తీర్చినట్లయితే అతడు నీకు ప్రతిష్ఠుడు. ఇక్కడేమో దావీదు అంటున్నాడు, నా విజ్ఞాపనను ఆలకిస్తావయ్య అంటున్నాడు. ఇక్కడేమంటుంది, నాకు ఒక బిడ్డను గనక ఇస్తే ఆ బిడ్డను నీకు ప్రతిష్ఠుడిగా నేను చేస్తానయ్యా. ఎప్పుడైతే ఈమె యొక్క అంతరంగములో ఉన్నటువంటి ఆకందను దేవుడు విన్నాడో, ఆలకించాడో, ఆమె మూయబడినటువంటి ఆ గర్భమును తెరిచాడండి. ఆమె బిడ్డను దేవుడు ఆమె గర్భమును తెరవటమే కాదు, శ్రేష్టమైనటువంటి కుమారుణ్ణు ఆమెకి ఇచ్చాడండి. దేవుని దగ్గర నుంచి మనము పొందుకున్నటువంటి వాటిలో శ్రేష్టత్వమైనటువంటి దేవుడు ఇవ్వటానికి మనం ఇష్టపడతాడండి. ఆమె ప్రార్థన ఒక మూయబడినటువంటి గర్భము తెరవబడింది. ఆమె ప్రార్థన వల్ల ఇశ్రాయేలు యొక్క ప్రజలకు యాజకుడిని తీసుకొచ్చిందండి. అంతే కదండి, సమూయేలు ఒక ప్రవక్త, సమూయేలు ఒక న్యాయాధిపతి, రాజులను అభిషేకించేటువంటి వాడయ్యాడు. సమూయేలు రాజులను అభిషేకించేటువంటి వాడయ్యాడు, యాజకుడయ్యాడు, ప్రవక్త అయ్యాడు. చూడండి, ఈమె ప్రార్థన ఒక బిడ్డకు ఎంత కాపుదల, ఎంత భద్రతను తీసుకొచ్చింది. మనము మొదటిగా మనకున్నటువంటి పరిస్థితిని దేవునికి తెలియపరచుకోవాలి. రెండవదిగా మనం బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, ఇక్కడ ఈ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నాం, మరొక స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్త్రీ తన జాతి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది, విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. తన ఎస్తేరు రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు జ్ఞాపకం చేసుకుందాము. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము, 7వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం చదువుకుందాం. రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షారసపు మిందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను, రాజా,
నీ దృష్టికి నేను దయ పొందిన దాననైనా ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిదండి. వాక్యం చదివి సహకరించినటువంటి సహోదరాలను దేవుడు దీవించును గాక. మంచిది. ఇక్కడ ఈ యొక్క ఎస్తేరు యొక్క విజ్ఞాపన ఏమిటంటే జాతి రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. ఈ యొక్క జాతి రక్షణ కొరకు అంటే ఇక్కడ యూదులపై హామాను పన్నిన పాపిష్ట పన్నాగంను గురించి మొర్దుకై యూదులను రక్షించే ప్రక్రియలో ఎస్తేరు ఆశ్రయించటం, ఎస్తేరు ప్రాణాలకు తెగించి రాజుతో మాట్లాడుతూ విషయం గురించి మనకి కనిపిస్తూ ఉంటుంది. యూదుల పట్ల దేవుని కనికరము, విడుదల గురించి ఈమె ఏం చేస్తుందంటే ఆత్మీయమైనటువంటి గొప్ప వ్యక్తిత్వంలో రాజ్యములో ఉన్నాడు మొర్దుకై. అయితే ఉన్నటువంటి స్థానంలో నిలువబెడితే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు ప్రతి నిమిషం కూడా మొర్దుకై. ఆ విషయము మనకు సుపరిచితమైనటువంటిది. కానీ ఇక్కడ ఎస్తేరు ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తుంది, ఎందుకొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటుందంటే ఇదిగో చూడండి, జాతి రక్షణ కొరకు యూదా జనాంగం అంతము కూడా మట్టు పెట్టాలని, ఒక దేశము కాదండి 127 స్వస్థానము కలిగిన ఆ మహా సామ్రాజ్యములు యూదులు సమూల నాశనము చేయాలని ఆశించినటువంటి వ్యక్తి హామాను. 127 స్వస్థానాలంటే సామాన్య విషయం కాదండి. యూదా జనాంగమును అంతటిని కూడా మట్టు పెట్టాలని హామాను ఏం చేస్తున్నాడంటే, ఈ హామాను ఎవరంటే అగాగు సంతతికి చెందినటువంటి వాడు. ఈ అగాగు అమాలేకి వంశానికి చెందినటువంటి వాడు. ఈ అమాలేకులు యోసేపు సంతతికి చెందినటువంటి వారు. ఈ అమాలేకులు సమూలను నాశనం చేయాలనేదే దేవుని ప్రణాళిక. కానీ ఆ దినాల్లో సౌలు అమాలేకులు రాజైన అగాగును చంపకుండా విడిచిపెట్టాడు. అగాగు సంతానమే ఈ హామాను రాజుకు దగ్గరగా ఉన్నటువంటి బహు దుర్మార్గముగా వ్యవహరించేటువంటి వాడనమాట. తన ఎదుట ప్రతి ఒక్కరూ నిలవబెట్టాలి, లేకపోతే సాష్టాంగపడి నమస్కారం చేయాలని ఆశించే వ్యక్తి ఈ హామాను. కనుక ఈ అహము కలిగినటువంటి వాడు అలా చేయాలని వ్యక్తుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించేటువంటి వాడు ఈ హామాను. ఈ యొక్క హామాను యొక్క పన్నాగము నుంచి ఈ యొక్క యూదా జనాంగం అంతటిని కూడా 127 స్వస్థానాలని మరి రక్షించాలి అని అంటే ఏమి పరిస్థితులు ఇక్కడ మనకి కనిపిస్తా ఉన్నాయో చూసారా. ఇక్కడ మరి ఆమె దయను కోరుకుంటుంది. ఒక మరి అనామకురాలైనటువంటి ఈ యొక్క స్త్రీ, ఈమె ఒక రాజ గృహమునకు తేబడింది. అదంతా మనము వర్ణించటలేదు. కానీ అయితే ఆమె ఆ స్థానములో ఉన్నప్పుడు మొర్దుకై ఆమెకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు తన ప్రజల నిమిత్తం. అప్పుడు ఆమె తన జాతి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది, మనవి చేసుకుంటా ఉంటుంది. రాజు దగ్గరికి వెళ్ళి అంటుంది, ఏమని అంటుందంటే, ఆమె రాజ సంరక్షణ ఉండునట్టుకి నీవింకాను అనుగ్రహించుతో నీ 2వ వాడు ద్రాక్షారపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరమిస్తుంది, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైతే. చూడండి, అసలు ఈ వాడు మనము దేవుని యొక్క దయను ఎప్పుడు మనము కోరుకుంటాం కదా. ఇక్కడ ఆమె ఉన్నటువంటి పరిస్థితి బహు దయనీయమైనటువంటిది, బహు కిష్టమైనటువంటి పరిస్థితులు ఆమె ఉంది. వస్తీకి బదులు ఆమె రాజ్య సంరక్షణలోకి ఆమె తీసుకురాబడింది. దేవుని యొక్క ప్రణాళికలో ఈమెను దేవుడు తనను సిద్ధపరచుకున్నాడు తన జాతి రక్షణ కొరకు. చూడండి, ఇక్కడ మనము చూసినట్లయితే రాజ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఈ యొక్క జనాంగములో ఈమె ఏం చేస్తుందంటే ఉపవాసం ఉండి కన్నీటుండి ప్రార్థన చేసి రాజభవనములో అడుగు పెట్టిందండి. ఎస్తేరు పట్ల దేవుడు రాజునకు దయ పుట్టి ఇచ్చాడండి. ఎస్తేరు రాజు కొలుసుకున్నప్పటి నుంచి 30 రోజులైంది. దేవుడు ఒక వ్యక్తిపై దయను చూపించాలంటే ఆ దయను మనుషుల ద్వారా చూపిస్తాడండి. రాజు రాణి అని ఎస్తేరుతో నీకేమి కావాలని
రాజ్యములో సగమైన తన దగ్గర వచ్చిన రాణి పట్ల రాజు దయను చూపిస్తా ఉన్నాడండి. దీని పట్ల ప్రధాన కారణం యూదులందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేయటమే. రాజుకు దయ పుట్టడం వల్ల, రాజుకు ఎస్తేరు పట్ల దయను కలగటానికి ఉపవాస ప్రార్థన చేశారండి. యూదులందరూ కూడా ఉపవసించి ప్రార్థించినప్పుడు ఈ యొక్క ఆమె పట్ల రాజుకు దయ కలిగిందండి. ఆ దయ కలిగినప్పుడు ఆమె ఏం చేస్తా ఉందో తెలుసా? రాజుకు విజ్ఞాపన చేస్తా ఉంటుంది. ఏమని విజ్ఞాపన చేస్తా ఉందో తెలుసు? ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చి, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాన్నయ్యాడల రాజు అయిన తమకు సమ్మతైతే నా విజ్ఞాపనదను, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు హింసించబడుదురు గాక, నాకు అనుగ్రహింపబడుదురు గాక. నాకు జనులు నాకు అనుగ్రహించబడాలి. తన జాతి కొరకు ఎస్తేరు ఎంతగా ప్రార్థన చేస్తా ఉందండి. ఎంతగా ఉపవసించి ప్రార్థించి విజ్ఞాపన చేసినప్పుడు దయను పొందుకుందండి. ఆమె దయను పొందుకోవటమే కాదండి, 120 యొక్క రాజు హామాను జారీ చేసినటువంటి ఆ యొక్క ముద్రను తిరగరాయగలిగిందండి. ఎంత విజ్ఞాపనలో ఎంత జయముంది. విజ్ఞాపన, మనము విజ్ఞాపన, దేని కొరకు విజ్ఞాపన చేస్తాం. దావీదు భక్తుడేమో దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తాను. హన్నా ఏమో తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. ఎస్తేరేమో తన జాతి కొరకు ప్రార్థన చేస్తాం. తన యొక్క ప్రార్థన వలన, విజ్ఞాపన వలన, రాజు దయ పొందుకున్నట్టు వలన కఠినమైనటువంటి ఆ హృదయము దేవుడు మాంసపు గుండెలాగా చేసి ఎస్తేరు పట్ల దయ పుట్టులాగా చేశాడు. మన పట్ల దేవుడు కనికరమును చూపించటానికి చాలినటువంటి దేవుడు. 127 స్వస్థానాలు ముద్రను తిరగరాయటమంటే సామాన్య విషయం కాదు. ప్రార్థనలో అంత శక్తి ఉందండి. తర్వాత హామాను గురించి అంత మనం చదువుకున్నట్లయితే చాలా వివరణ ఉంటుంది. కానీ నేను విజ్ఞాపన వలన మనకు దేవుడు చేసేటువంటి ఆ యొక్క విడుదల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది ఇంకొక వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో ఇతను యెరూషలేము కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. యెరూషలేము యొక్క పట్టణం అంతా కూడా, మరి ఆ ప్రాకారాలన్నీ కూడా నెహెమ్యా కట్టుట కొరకు, యెరూషలేము కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు, యెరూషలేము యొక్క యెరూషలేము యొక్క సమాచారం గురించి నెహెమ్యా తెలుసుకున్నప్పుడు ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో చూద్దాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతోను ఉపవాసముతోను ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లా చేస్తున్నాడు చూడండి. ఎట్లనగా, ఆకాశముందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించు, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని, కటాక్షించు వారిని నిబంధన స్థిరపరచువాడ. ఎంత చక్కని మాటలండి. ఈ మాటలు మనము చదువుకుంటుంటే ఈ వేకువనే మన హృదయములో, మన శరీరం అంతా కూడా ఉల్లసించాలండి, ఉప్పొంగాలండి. ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి, దేవునికి విజ్ఞాపన చేసేటువంటి ఆ విజ్ఞాపనలో దేవుడు స్పందిస్తాడండి. ఆ ఆర్తధ్వనిని ఆలకిస్తాడండి. ఎప్పుడైతే యెరూషలేము ఈ యొక్క మరి కిస్లాను మాసములో అక్కడ ఆ యవనస్తులందరూ కూడా చెరపట్టబడినటువంటి ఆ ప్రదేశానికి తీసుకొచ్చారు. నెహెమ్యా వారి ద్వారా ఈ వార్త వినినప్పుడు, యెరూషలేము గురించి తెలుసుకున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తా ఉన్నాడండి.
చక్కగా చక్కగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. చక్కని మాటలు మనకి ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. ఈ మాటలు వినినప్పుడు, ఏ మాటలు విన్నప్పుడు అండి ఆయన ప్రాకారములు పడదోయబడిన వాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడిన నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు విజ్ఞాపన చేస్తూ ఏమంటున్నాడంటే దేవుని మనస్సు కదిలించే విధంగా మాట్లాడుతున్నాడండి. దేవుని ప్రసన్నత, తన చేయబోయేటువంటి కార్యాన్ని నిరంతరమును కూడా దాన్ని స్పందించటానికి ఎలా ప్రార్థన చేస్తానంటే, ఉపవసించి మనం ప్రార్థించినప్పుడు ఈ ప్రార్థనలో దేవుడికి మన గొప్ప విజయాన్ని కలుగ చేస్తాడు. యెరూషలేము యొక్క పట్ల నెహెమ్యాకి ఎంత తృష్ణ, ఎంత ఆశ యెరూషలేము కొరకు. అందుకంటాడు యెరూషలేము క్షేమమే మీ క్షేమము, యెరూషలేము ప్రాకారములు పడిపోయినని నెహెమ్యా చెవిని ఎప్పుడైతే పడినియో, నెహెమ్యా ఈ యొక్క పని పునరుద్ధరించటానికి, ప్రారంభించటానికి నెహెమ్యా ప్రార్థన సహాయం కోరుకుంటున్నాడండి. దేవుని యొక్క కృపను కోరుకుంటున్నాడు, దేవుని యొక్క కనికరమును దేవుని సహాయమును కోరుకుంటున్నాడు. మనం ఏదైనా పని చేయాలంటే దేవుని సహాయం కోరుకుంటావా? అన్ని సిద్ధపడినాక, అన్ని సిద్ధపరచుకున్నాక, అందరితో మాట్లాడినాక అప్పుడు దేవుని సహాయం కోరుకుంటావు. ఎప్పుడు ప్రయాణం వెళ్ళబోయేటప్పుడు కోరుకుంటావు దేవుని సహాయం. మొదట అడగము దేవుణ్ణి. అది మొదట అడగకుండా అన్ని సిద్ధపరచుకుని అన్ని ఏర్పాటు చేసుకుని వెళ్ళబోయేటప్పుడు ఏదో దేవునికి చెప్దామని చెప్పేసేసి దేవుని సన్నిధికి వెళ్ళో, లేకపోతే దేవుని యొక్క మనము ప్రార్థించేటువంటి స్థలం దగ్గరికి వెళ్ళి 2 మాటలు, అయ్యా మేము వెళ్తున్నాం, మా కాపుదలుండి, మా భద్రత ఉండయ్యా అని చెప్పేసి విజ్ఞాపన చేసి వెళ్ళిపోతాం. ఇది మనం చేసే సహసిద్ధమైనటువంటి పని. ఎప్పుడైనా సరే ఒక పని మనం ప్రారంభించేటప్పుడు మొదట దేవుని యొక్క దయను మనము కోరుకోవాలి. దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. దేవుని యొక్క ఆయన యొక్క సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు. మొదట ఆయనకు తెలియపరచాలి మనం. ఇక్కడ ఈ వ్యక్తి అదే చేస్తా ఉన్నాడు. నెహెమ్యా యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తే ఏమంటున్నాడంటే, ఎట్లనగా ఆకాశముందున్న దేవా యెహోవా, భయంకరమైనటువంటి గొప్ప దేవా, గొప్పవారు ఇంకెవరైనా ఉన్నారంటే అది నీవే దేవా. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞ అనుసరించి నడుచువారి ఎడల కటాక్షము వారితో నిబంధన స్థిరపరచువాడా. ఎంత చక్కని ప్రార్థన అండి. నీ చెవి యొగ్గి, నీ నేత్రములు తెరిచి, నీ సన్నిధి దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించయ్యా. ఎందుకు అంగీకరించమని కోరుకుంటున్నాడో తెలుసండి. నీకు విరోధముగా పాపము చేసి ఇశ్రాయేలు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిని పాపము చేసి ఉన్నాను. అయ్యా, మేము పాపము చేసిన వారమైన, దోషము చేసిన వారమైన అయితే నీ ఎదుటగా బహు అసహ్యంగా ప్రవర్తించితమయ్య మేము. అయితే నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను, కట్టడలను, విధులైన మేము గైకొనపోతిమయ్యా. నీ ఆజ్ఞలు మేము గైకొనలేదయ్యా, నీ కట్టడలు మేము అనుసరించలేదయ్యా. అయితే నీ సేవకుడైన మోషేతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. ఏ నిబంధన చేశాడండి దేవుడు మోషేకు? నా పితరులకు చేసిన నిబంధన, నా పితరులకు చేసినటువంటి ప్రమాణం, నా పితరులకు చేసినటువంటి వాగ్దానమును జ్ఞాపకం చేసుకోయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా, నీవు ఆ యొక్క జ్ఞాపకం అదేదనగా, మీరు అపరాధములు చేసిన జనులు మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞ అనుసరించి నడిచినడలా బూదిగంతముల వరకు తోలువేడను. అక్కడి నుండి మిమ్మల్ని సహా మిమ్మల్ని కూర్చి నా నామమును ఉచ్చరించుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించెదను. నీవు సెలవిచ్చితివి కదయ్యా. ఎంత చక్కటి ప్రార్థన, విజ్ఞాపన అండి నెహెమ్యా చేస్తా ఉన్నాడు.
అయ్యా నువ్వు సెలవిచ్చావు కదా, నీ చిత్తము నీవు చేయి మహా ప్రభావము చూపి నీ బాహువు చేత విడిపించి నీ దాసులు నీ జనులు వీరేనయ్యా. యెహోవా చెవియొగ్గయ్యా, నీ దాసుడు నా మొర ఆలకించయ్యా. నీ నామం భయభక్తులతో గణపరచుటెందు అనుసరించుట నీ దాసుల మొరను ఆలకించయ్యా. ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచయ్యా. ఈ మనుషుడు నాయందు దయ చూపించినట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాడుకొనుచున్నానయ్యా అని ప్రార్థిస్తా ఉన్నాడంటండి. ఎవరి వ్యక్తి? నెహెమ్యా. దయ చూపించినట్లుగా అయ్యా నువ్వే కనికరించయ్యా. యెరూషలేము ప్రాకారములు కట్టాలంటే, యెరూషలేము యొక్క గోడలు నిర్మించాలి అంటే అయ్యా నా శక్తి చాలదయ్యా, నా బలము చాలదయ్యా, నీ సహాయము నీ దయ కావాలి ప్రభువా. విజ్ఞాపన చేస్తా ఉన్నాడండి. అయ్యా యెరూషలేము ప్రాకారాల పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నాడండి. ఎప్పుడు కూడా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా అది కావాలి ఇది కావాలి, దీని కొరకు దాని కొరకు. మనకి ఏది కావాలో ఆయనకు తెలుసండి. ఏ సమయంలో ఇవ్వాలో ఆయనకు తెలుసండి. ఏది కొరతగుందో ఆయనకు తెలుసండి. మనం పడుతున్న ప్రయాస, శ్రమ, ఇబ్బంది, ఇరుకు, మన కన్నీటిని, మన దుఃఖమును, మన ఆర్కందను, మన రోదన అంతా కూడా ఆయనకు తెలుసండి. కానీ చేయవలసిన వాటి కోసం చేయకుండా, ప్రార్థించవలసినటువంటి కొరకు ప్రార్థించకుండా, స్వల్పమైనటువంటి కొరకు వీటి కొరకే మనము తడువులాడుతూ ఉంటామండి. ఏ వ్యక్తిని కదిలించినా చూడండి, అయ్యా ఏ వ్యక్తిని కదిలించినా సరే, అయ్యా మాకు ఈ కొరత ఉంది, ఆ కొరత ఉంది, అయ్యా వీటి కొరకు ప్రార్థన చేయండి అంటారే తప్ప నా జాతి నశించిపోతుంది, నా దేవుని యొక్క మందిరము పాడైపోయింది, దేవుని మందిరము కట్టుకొనుటకు పూనుకుందాం రండి అనేటువంటి వారు లేరండి. అందుకే దేవుని ఒక్క వాక్యము సెలవిస్తాం, ఎవరైతే నా వైపు తిరుగుతారు, ఎవరైతే ఆయన ముఖ దర్శనం చేస్తారు, వారి ఎడల ఆయన దయ చూపించేటువంటి వాడు. ఆయన వైపు మనము చేతులెత్తాలి. ఆయన నీ యొక్క హృదయాభిలాష చేయాలి, విజ్ఞాపన చేయాలి. కొరకు మనము విజ్ఞాపన చేసేటువంటి వారము ఉండాలి. 2 సమూయేలు 21:14 ఇదే వచనం, ఇదే మాట మనకు కనిపిస్తుంది. అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి. చూద్దాము, మనము అధికారుల కొరకును, దేశం కొరకు, బలహీనుల కొరకు ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటలేదు. కానీ 2 మాటలు సమయం లేదు కనుక ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాము. ఆ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాం ఈ మాట. తిమోతి రాసినటువంటి
మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చాలా వాక్యం చదివి సహకరించినటువంటి అయ్యగారికి నా వందనాలు తెలియజేస్తాను. మనము ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం? అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి. ఎందుకు మరి అంటే, వీరు నీతియుక్తమైనటువంటి పరిపాలన ఇచ్చుటకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేయవలను హెచ్చరించుచున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి ఈ పత్రిక రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తా ఉన్నాడు. తిమోతి, ఈ సంఘముతో తెలియపరచండి, అధికారుల కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి. వారిచ్చేటువంటి పరిపాలన బట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుశాలమైనటువంటి ఈ యొక్క సంపన్నమైనటువంటి ప్రదేశంలో ప్రజలు సుభిష్టులుగా ఉండాలి అనంటే వారి యొక్క పరిపాలన అవసరము. కనుక వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. వారు చేసేటువంటి ఆ అధికారము ఉన్న దానిని బట్టి వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన, కృతజ్ఞతలు. ఇక్కడ కూడా ఈ మాట తెలియపరుస్తా ఉన్నాడు. యూదులను కృతజ్ఞత యాచనలు చేయాలి. యాచనలు అర్పించేటువంటి వారుగా ఉండాలి. అయితే నిరంతరమును విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన కొరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమైనా మన ప్రభు అయినటువంటి క్రీస్తు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక ప్రభు అయినటువంటి క్రీస్తు గురించి ఒక మాట రాస్తా ఉన్నారు. 8వ అధ్యాయము 34వ వచనంలో చూద్దాం ఈ మాట. 28వ అధ్యాయము 34వ వచనము. ఆ రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 34. శిక్ష విధించబడి వాడే చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచుండు వాడును ఆయనే. ఎంత పౌలు ఎంత చక్కగా ప్రతి మాట కూడా ఆత్మీయులకు మరి ప్రోత్సహించబడటానికి, ఆత్మీయతలో మనల్ని బలపరచటానికి, ఆత్మీయతలో మనం స్థిరపరచటానికి ప్రతి పత్రిక రాస్తూ దేవుని గురించి హెచ్చిస్తూ, దేవుని గురించి మాట్లాడుతూ రాస్తూ ఉంటాడండి. కృపాస్తుతి లేకుండా ఏ పత్రిక కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాయలేదండి. ప్రతి పత్రికలో ఆయన కృప, ఆయనకు స్తుతి, ఆయన కృప, ఆయన స్తుతి రాస్తూ ఉంటాడు. ఇక్కడ మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తి, మన కొరకు చనిపోయినటువంటి వ్యక్తి, మన కొరకు యాచన చేసినటువంటి వ్యక్తి, మన కొరకు నిరంతరం కూడా స్తోత్రార్పణ చేసేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు. మన కొరకు నిరంతరమును కూడా విజ్ఞాపన చేసేటువంటి వాడు ఆయన. ఆయన విజ్ఞాపన మన కొరకు ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు. దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును చేయువాడు ఆయనే. ఆయన ఎవరనగా ప్రభు అయిన క్రీస్తు. మన కొరకు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అమ్మా, నీవు నేను వేకువనే ప్రతి దినము, ప్రతి రోజు, ప్రతి క్షణము చేసేటువంటి విజ్ఞాపన మన ప్రభు అయిన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు నీ నిమిత్తము, నా నిమిత్తము విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. దేవునికి అర్చిస్తా ఉన్నాడు. దేవునికి ఆయన ఆర్క ధ్వనిని వినిపిస్తూ ఉన్నాడు. ఎవరి నిమిత్తం అంటే సకల ప్రజల నిమిత్తం తన కృప చూపించాలని, తన దయ చూపించాలని, కృప వెంబడి కృప, దయ వెంబడి దయం కనుపరుస్తూనే ఉన్నాడు. తన పిల్లలు ఎవరైతే నిరంతరమును కూడా స్తోత్రార్పణ చేస్తాడో ప్రతి దినము కూడా ఆ స్తోత్రార్పణలు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. వేకునే 3 గంటల కాడ నుంచి 5-6 గంటల వరకు దేవదూతలు భూమి మీద తిరుగుతూనే ఉంటాయంటే
ఆ దేవదూతలు తిరుగుతున్నప్పుడు ఎవరైతే ఆయన బిడ్డలు ఏ యొక్క పరిస్థితిని బట్టి, ఏ యొక్క ఇబ్బందిని బట్టి, ఏ యొక్క కొరతను బట్టి, ఏ యొక్క కన్నీటు కారుస్తా ఉన్నారు, ప్రతి కన్నీటిని ఆ యొక్క దేవదూతలు తన సహస్తాలతో ఆ విజ్ఞాపనను తీసుకెళ్లి ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క విజ్ఞాపన వారికి తెలియపరుస్తూ ఉంటారు. నువ్వు ప్రార్థిస్తున్నావా? ఏదైనా దేని కొరకైనా ఇంకా పొందుకోలేదని బాధపడుతున్నావా, అధైర్యపడుతున్నావా, దిగులు పడుతున్నావా, వేదన పడుతున్నావా? నీ కొరతను దేవుడు తీరుస్తాడు. నీ ఇబ్బందిని దేవుడు విజయమునిస్తాడు. నీకున్నటువంటి ప్రతి అపజయము పట్ల దేవుడు జయమునిస్తాడు. నీవు కార్చేటువంటి కన్నీరు ఆయన చూస్తా ఉన్నాడు. నీవు ఆయనకు మొరపెడుతున్నటువంటి ప్రతి మొర ఆయన ఆలకిస్తా ఉన్నాడు. నా పరిస్థితి ఎవరు చూడలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాము, ఒంటరిగా దిగులు పడుతున్నామే, వేదన చెందుతున్నామేమో. నేను క్రీస్తుకు బిడ్డగా ఉండి నేను దేవుని కొరకు, కనికరం కొరకు కనిపెడతా ఉంటే ఇంకా ఆలస్యం అవుతుందని ఆలోచిస్తా ఉన్నాము. ఆయన ఆలస్యము చేయటిలో ఆయన రెండంతల ఆశీర్వాదమునిచ్చేటువంటి దేవుడు. ఆయన నీ జీవితంలో ఆలస్యమయ్యే కొలది ఆయన నీ జీవితంలో గొప్ప జయమునిచ్చేటువంటి దేవుడు. ఆలస్యం అవుతుందని నీవు ఒకలా ఆలోచిస్తా ఉన్నామేమో. ఆయనకు తెలుసు, నీ పరిస్థితి ఆయనకు తెలుసు, నీకున్న కొరత ఆయనకు తెలుసు. అయితే మనము ప్రార్థించేటువంటి వారంగానే ఉండాలి. నీ ప్రార్థన ఆయన చెవియొగ్గి ఆలకిస్తా ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన నిరంతరం కూడా కనిపెడుతూనే ఉన్నాడు. మనం ఎవరు ఆలకించట్లేదు అనుకుంటున్నాం. దేవుడు ప్రభు అయిన క్రీస్తు నీ నిమిత్తము, నా నిమిత్తము విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మన నిమిత్తము ఆ విజ్ఞాపనను ఆలకించేటువంటి దేవుడు మనకుండగా మనం ఏ విషయంలో కృంగిపోవలసిన పని లేదు. బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, జాతి కొరకు ప్రార్థన చేయాలి, యెరూషలేము కొరకు విజ్ఞాపన చేయాలి, బలహీనుల కొరకు విజ్ఞాపన చేయాలి, దేశము కొరకు విజ్ఞాపన చేయాలి, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి. మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి రక్షకుడు మనకున్నాడు. ఆ రక్షణకు యొక్క కృప సన్నిధి మనకు నిరంతరము తోడేయండి నడిపించును గాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ మనందరికీ తోడేయండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆమేన్, ఆమేన్. దావీదు మొర్రపెట్టాడు. ఆకాశమునందు ఆసీనుడైన వానికి దావీదు మొర్రపెట్టుట. అన్నా ప్రార్థన హృదయము కుమ్మరించు. ప్రార్థనలో హృదయాలు కుమ్మరించుకోవాలి. ఎస్తేరు జాతి రక్షణ కొరకు పట్టు వదలకుండా ఉపవసించి ప్రార్థన చేయుట. నెహెమ్యా యెరూషలేము శిథిలమైపోయి ప్రాకారములు పడిపోయి ప్రాకారములు దిట్టపరుచుకొనుటకు, యెరూషలేము కట్టబడుట కొరకు ప్రార్థన. చివరిగా మనము ఏ జనము మధ్య ఉన్నామో ఆ చుట్టూ ఉన్న ప్రజల నేలు అధికారులందరి కొరకు, రాజుల కొరకు విజ్ఞాపనలు, యాచనలు చేస్తా ఉన్నామా? చివరి హెచ్చరిక రాజుల కొరకు, అధికారులందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయవలెను. ప్రియులారా, దావీదు వంటి మొర్రపెట్టుట, హన్నా హృదయము కుమ్మరించబడుట, ఎస్తేరు జాతి రక్షణ కొరకు, నెహెమ్యా దేవుని మందిరము తిరిగి కట్టబడుట కొరకు, చివరిగా రాజుల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా
వాక్య పరిచర్య చేసిన జయమ్మ గారికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. అయ్యగారు వందనాలు అయ్యగారు. అమ్మా ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. మా తండ్రి ఆహారం